అందరికీ నమస్కారం. నా పేరు బ్రైట్. నేను చెప్పబోయేది చెప్పింది ఒకటి చేసింది ఇంకొకటి అన్న సరదా జానపద. నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను, వినండి. ఒకరోజు మనుషులందరికీ ఒక అనుమానం కలిగింది. మనం రోజుకు ఎన్నిసార్లు తినాలి, ఎన్నిసార్లు స్నానం చేయాలని ఒక అనుమానం పుట్టింది. అయితే ఒకరికొకరు మనం రోజుకు 3 సార్లు తిన్నాం, 3 సార్లు స్నానం చేద్దామని, ఇంకొకరేమో అసలు స్నానం చేయాల్సిన పని ఎందుకు, మూడు పూట్ల తిని కాలం గడుపుదామని ఇంకొకరు. అసలు ఆ జంతువుల్ని పక్షులను చూడు, మాటి మాటికి దిగులు, దానికి బుద్ధి వచ్చినప్పుడు అన్నం తింటాయి, బుద్ధి లేనప్పుడు స్నానం చేస్తాయి. అన్నీ కొంతమంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తిందాం, ఎప్పుడు కావాలంటే స్నానం చేద్దామని ఇంకొకరు. ఇలా కాదని చెప్పి కైలాసం మీదకి ఎక్కారు. అందరూ శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడి దగ్గరికి వెళ్తే శివుడు, ఏంది, ఏమైంది, మీరు అందరు ఎలా వచ్చారు, అందరూ ఏమైంది అని అడిగితే, మాకు ఒక అనుమానం కలిగింది, మేము ఎన్నిసార్లు స్నానం చేయాలి, ఎన్నిసార్లు తినాలి అని ఒక అనుమానం కలిగింది, అందుకే ఇక్కడికి వచ్చాను స్వామి అంటే, మీరు శివుడు బాగా ఆలోచించి నేను మీకు రేపు చెప్పి పంపిస్తాను, మీరు వెళ్ళండి అని చెప్తే కైలాసం దిగి అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. శివుడు ఏమనుకుంటాడంటే, ఈ లోకంలో అంత ఆహారం లేదు, 3 పూట్ల స్నానం చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు, అందుకే ఒక పూట తిండి 3 పూట్ల స్నానం అని చెప్పారు. నందిని పిలిపించి, నంది నేను చెప్పానని చెప్పు మనుషులకి, 1 పూట స్నానం 3 పూట్ల తిండి అని. నంది కొంచెం మతిమరుపు, అందుకని నంది ఎందుకన్నా మంచిదని 1 పూట స్నానం 3 పూట్ల తిండి, 1 పూట స్నానం 3 పూట్ల తిండి అనుకుంటా కైలాసం నుండి భూలోకం వచ్చింది. అలా వెళ్తుంటే దారి మధ్యలో ఒక పెద్ద వాగు కనబడింది. ఆ వాగులో చాలా ఫుల్ వాటర్ ఉంది. వెనక్కి వెళ్ళి పరిగెట్టుకొని వచ్చి దూకింది. దూకేసరికి తను అనుకున్నది తిరగమల్ల వేసింది. తిరగమల్ల అంటే ఏంటి, 3 పూట్ల తిండి 1 పూట స్నానం, 3 పూట్ల తిండి 1 పూట స్నానం అనుకుంటే అలాగా మనుషులు ఉండే చోటుకి వెళ్ళిపోయింది. మనుషులు ఉండే చోటుకి వెళ్తే అందరు నందికి నమస్కారం పెట్టి, అయ్యా శివుడు ఏం చెప్పాడు అని చెప్తే, శివుడు ఏం చెప్పాడు అని అడిగితే అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి శివుడు ఏం చెప్పాడంటే 3 పూట్ల తిని 1 పూట స్నానం చేయమని శివుడు చెప్పాడు. 3 పూట్ల తిని 1 పూట స్నానం చేయమని శివుడు చెప్పాడు అని నంది అందరికీ చెప్పింది. నంది అందరికీ చెప్పిన తర్వాత అందరూ వాళ్ళ శరీరం కూడా అలాగే మరలుకుంది. అలా కాలం గడుస్తుంది, ఎక్కడ తిండి దొరకట్లేదు. ఒక చోట అయిపోతే ఇంకో చోటకి, ఇంకో చోట అయిపోతే ఇంకో చోటకి, అలాగా ఎక్కడ కూడా తిండి దొరకట్లేదు అని చెప్పి డొక్కలు ఎండిపోతున్నాయి, కొంతమంది చనిపోతున్నారు. మళ్ళీ కైలాసం ఎక్కి శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడి దగ్గరికి వెళ్తే, ఏంట్రా ఏమైంది, మీ తలకాయలు ఎలా ఉన్నాయి, మీ ఫేస్లు ఏంటి ఇలాగ అయిపోయినాయి, డొక్కలేంటి ఎండిపోయినాయి అని అడిగితే, మీరు చెప్పారు కదా స్వామి 3 పూట్ల తిండి 1 పూట స్నానం అని, అలా చేస్తూ ఉంటే ఎక్కడ కూడా తిండి దొరకట్లేదు అని చెప్తే, శివుడు నేను ఎప్పుడు చెప్పాను రా అని అంటే, మీ తరపున నంది చెప్పాడు స్వామి అన్నారు వాళ్ళు మనుషులు. అయితే సరే, శివుడికి అర్థమైంది నందితో తప్పని. మీరు నందిని పిలిపించి, నంది ఏం చెప్పామని అడిగితే నంది తలగోక్కుంటా, మీరు చెప్పారు కదా స్వామి 3 పూట్ల తిండి 1 పూట స్నానం అని, అదే చెప్పాను అంటే శివుడికి అర్థమైపోయింది నందిదే తప్పని. అప్పుడు అందరికీ మీరందరూ వ్యవసాయం చేయడం నేర్చుకోవాలని చెప్పి, వ్యవసాయం ఎలా చేయాలో మొత్తం పద్ధతులని చెప్పి వాళ్ళని పంపించేశాడు. మనుషులందరూ వెళ్ళిన తర్వాత నందిని, అసలు వీళ్ళందరికీ ఇలాగా పరిస్థితులు రావడానికి కారణం నువ్వే, కాబట్టి నువ్వే భూలోకానికి వెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేసినప్పుడు జాగ్రత్తగా వాళ్ళే చూసుకుంటూ ఉండు, ఎలా చేయాలో వాళ్ళకి చెప్తూ ఉండని చెప్పి శివుడు నందిని భూలోకానికి పంపించాడు. ధన్యవాదాలు.